జాలిపడి నా మెల్లో మీరు తాళి కట్టాల్సిన అవసరం లేదు. మీరు మర్చిపోయారేమో, నాకింకా చాలా బాగా గుర్తుంది. నువ్వంటే నాకు అభిమానం. నా లైఫ్లో నీకు చోటు దొరకటానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయన్నారు. ఇప్పటికీ మీరన్న ఆ మాటని నమ్మి వెయిట్ చేస్తానే ఉన్నా. నమ్మే ఇప్పుడు మీరన్న మాటలు విన్న తర్వాత, అప్పుడు నాతో అన్న మాటలు ఇష్టంతో అన్నారో లేక నన్ను కష్టపెట్టకూడదని అన్నారో నాకేం అర్థం కావటం లేదబ్బే. నా మీద మీకు ప్రేమ ఉంటేనే నా మెళ్ళో తాళి కట్టండి అబ్బే, లేకపోతే వద్దు. జీవితాంతం ఇలా చేసేకి అమ్మలాగే ఉంటాను. ఆ దేవుడు నాకు అమ్మ స్థానం ఇచ్చాడు, మీ మనసులో నాకు స్థానం ఇవ్వలేకపోయాడని బాధపడుతూ బతికేస్తాను. అమ్మే, ఏమైండదమ్మే? ఎందుకు ఏడుస్తా ఉండవు? నేను వంట మనిషినే కాని వీళ్ళ మనిషిని కానమ్మే. నా కూతురు కన్నీళ్లు పెడితే మీకు సంతోషమేగా? ఇంకా ఇంకా బాగా ఏడు అమ్మే, చూసి ఆనందపడతారు. మా అమ్మని మీ అవసరాలకు వాడుకుని ఉండారు. మీరు ఏ పని చెప్తే అదే చేసి ఉండాదే. చివరికి పని మనిషిగానే చేసేసి ఉండారు. మా అమ్మని వాడుకుని వదిలేసి ఉండారు. అందుకే అమ్మే నేను చెప్పినా మనం ఏడు ఉండొద్దు, వెళ్ళిపోదామని. ఆయన ఎన్నావా? యాస్ కోసం ఇక్కడే చేస్తాను కానీ చచ్చినా రానన్నావు. అనుభవించు, బాగా అనుభవించు. ఆ సింధు యష్ ని మోసం చేసి ఉండాదే, యష్ నిన్ను మోసం చేస్తా ఉండాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను మోసం చేసే మనిషిని కాదు. నన్ను ఆ సింధుతో పోల్చకండి. నిజంగా నీలో నిజాయితీ ఉంటే నా కూతురు మెళ్ళ తాళి కట్టొచ్చు కదా బాబు. ఎందుకు దాన్ని ఇట్టా బాధ పెట్టడం? చెప్పు బాబు, చెప్పు. నాకు కొంచెం టైం కావాలి. మా అమ్మ చెప్పింది కదా వారం రోజులని, ఏదో ఒకటి చేస్తాను. కాస్త వెయిట్ చేయండి. అమ్మే, ఈ వారం రోజుల్లో ఏదో ఒకటి తేలిపోవాలా. మనం ఈ నుంచి వెళ్ళిపోవాలా, లేదా యష్ ని మెళ్ళ తాళి కట్టాలా. ఎందుకు కట్టడం నేను చూస్తాను. అమ్మే, నువ్వేం బాధపడకమ్మే. రా రా అమ్మే, రా.
నీ కూతురి మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టిస్తాను. ఏంటి యష్, ఏమైంది? ఏం లేదు. ఈ ఫైల్ యష్, చెప్తుంటే వినిపించుకోకుండా వచ్చేసావేంటి? ఏంటి? అర్జెంటుగా ఈ ఫైల్ ఫినిష్ చేసి పంపించు. సునంద మేడంకి ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు కాదు, నేను తర్వాత చేస్తాను. ఇప్పటికే ప్రాజెక్ట్ వర్క్ లేట్ అయింది. ఇప్పటి నుంచి జరిగే ఏ వర్క్ అయినా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. ఏంటి ఫాస్ట్? నీ అవసరం నీదేనా? అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో ఆలోచించవా? పరిస్థితులు ఏవైనా మూడ్ ఎలా ఉన్నా ఆఫీస్లో ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. నీకేదైనా ప్రాబ్లం ఉంటే వర్క్ అయిన తర్వాత దాని గురించి ఆలోచించుకో. రా రిషి. నేను నీకోసమే చూస్తున్నాను శశి. కూర్చో. నేను నీకోసమే చూస్తున్నాను రిషి. దేనికి? నానమ్మ, నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, రిషి కూడా స్కూల్కి వస్తాడు. మెల్లగా నేను రిషి మనసు మార్చి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా చేస్తాను. అసలు మనిద్దరం కలిసి లంచ్ చేసి చాలా రోజులైంది కదా, అందుకు. అవునా? అయితే ఇప్పుడు తిందాం. రిషి, నీకోసం నానమ్మ స్పెషల్గా చేయించింది. నీకు చాలా ఇష్టమని. తిను. నీ లంచ్ బాక్స్ నాకిచ్చేస్తే మరి నీకోసం? నాకు దీంట్లోనే సరిపోతుందిలే, నేను తర్వాత తింటానులే, నువ్వు తిను. అయితే సరే, ఇదిగో నువ్వు ఇది తిను. నేను తర్వాత తింటానులే, ముందు నువ్వు తిను. సరే. ఇంతకీ ఎలా ఉన్నాయి కూరలు? చాలా బాగున్నాయి. ఇంట్లో అందరూ నిన్ను మిస్ అవుతున్నారు రిషి. నాన్నమ్మ అయితే నీ గురించే బాధపడుతుంది తెలుసా? మా నాన్న కూడా నీకోసం చాలా ఫీల్ అవుతుంది శశి. బెండకాయ కర్రీ నీకు ఇష్టమని ప్రత్యేకంగా చేసింది. లంచ్ టైంలో నీకు పెట్టమని ప్రత్యేకంగా చెప్పింది కూడా.
తిను శశి. ఏంటి తినవు? నాకొద్దు, నేను అస్సలు తినను. అదేంటి శశి, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు తిననంటావేంటి? ఆమన్నా ఆమె వంటలన్నా నాకు నచ్చవు. నానమ్మ నా కోసం చేసిన వంటలు నేను తింటున్నాను కదా, అలాగే నేను తెచ్చిన అమ్మ చేసిన వంటలు నీకోసమే కదా, మరి నువ్వెందుకు తిను? ఆమె నిన్ను తీసుకెళ్లిపోయింది కదా, అదే నా ప్రాబ్లం. అసలు నువ్వెందుకు రిషి ఆమె దగ్గరికి వెళ్ళిపోయావు? ఎందుకంటే మనమ్మ కాబట్టి, పిల్లల అమ్మ దగ్గరే ఉండాలి కాబట్టి. ఆ అమ్మ మంచిది కాదు రిషి. లేదు మంచిది కాదు, మంచిది కాదు. సంధ్య అమ్మే చాలా మంచిది. నువ్వు ఆమె దగ్గర ఉండకసలు. మా దగ్గరికి వచ్చేయ్, వస్తావా? నువ్వు మా దగ్గరికి వస్తే నువ్వు నేను ఎంచక్కా ఆడుకోవచ్చు, ఎంచక్కా చదువుకోవచ్చు, రోజు స్కూల్కి రావచ్చు, కలిసి ఇంటికి వెళ్ళొచ్చు. ప్లీజ్ రిషి. ప్లీజ్ రిషి. సింధు కంటే సంధ్య అమ్మనే మంచిది. ఎందుకు చెయ్యి విదిలించుకున్నావు? మా అమ్మ ఎందుకు మంచిది కాదన్నావు? అందుకే కోపం వచ్చింది, చెయ్యి విదిలించేశాను. ఎందుకు మా అమ్మ చేసిన కర్రీని పడేసావు? నాకు తినడం ఇష్టం లేదు. నానమ్మ నా కోసం చేసిన వంటలు నేను తింటున్నాను కదా. అయితే ఏంటి, నేను తినను. ఐ హేట్ యు. ఏంటి ప్రసాద్ గారు మీరంటున్నది? నేను చెప్పేది నిజం మేడం. ఆ సింధు శశిని కూడా ఎలా అయినా దక్కించుకోవాలని అనుకుంటుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేసింది. రిషిలాగే శశి కూడా సింధుకి దగ్గర అవడానికి ఇంకెన్నో రోజులు పట్టదు మేడం. నేను అనుకుంటూనే ఉన్నాను అసలు అది కొడుకుతో సంతోషంగా ఉంటూనే శశిని ఎలా తన దగ్గరికి తెచ్చుకోవాలనే ఆలోచిస్తుందని. ప్రసాద్ గారు అలా జరగకూడదు. శశి సింధుకి దగ్గర అవ్వటం కాదు, సింధుకి దగ్గరైన రిషి మళ్ళీ తిరిగి మాకు దగ్గర అవ్వాలి. ఆ విషయంలో మాకు మీ సహాయం కావాలి. మేడం, నా నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలో చెప్పండి. ప్రాక్టికల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసేద్దాం. మా శశి గురించి ఆ సింధు అక్కడ భవానీతో కలిసి ఏం ప్లాన్స్ వేస్తుందో, అసలు అక్కడ వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో అన్నది ప్రతి విషయం మీరు నాకు చెప్తూనే ఉండాలి. అంతేకాదు, నా మనవన్ని ఎలా మా దగ్గరికి తీసుకురావాలో అన్నది ఎంత ఆలోచించినా నాకేం అర్థం కావడం లేదు. మేడం, ప్రాక్టికల్గా ఆలోచించి ఒక లాయర్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు ఎంత లేట్ చేస్తే అక్కడ సింధుకి అది అంత ప్లస్ అవుతుంది. అసలు రిషితో సింధు అక్కడ ఎంత హ్యాపీగా ఉందో మీకు తెలియదు మేడం. ప్రాక్టికల్గా నా కళ్ళతో రోజు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కొడుకు మీద అమ్మ చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత శశి ఒక్కసారి చూసిందంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను మేడం, మీ అందరినీ వదిలేసి తను కూడా పర్మనెంట్గా సింధు దగ్గరికే వెళ్ళిపోతుంది.
రిషిని మీరు దక్కించుకోవడం కాదు, ముందు శశిని సింధు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరే ఏదైనా మంచి సలహా ఉంటే చెప్పొచ్చు కదా. చెప్పాలంటే ప్రాక్టికల్గా మీకు సహాయం చేయాలని నాకు ఉంది మేడం, కానీ ప్రాక్టికల్గా కేసు పూర్తయిపోయింది. మీ తరపున నేనుండి ఏ పనైనా ప్రాక్టికల్గా చేయడానికి ఇప్పుడు నాకేం అధికారం ఉందని? మీ తరపు నుంచి నేను ప్రాక్టికల్గా మీ మనిషినని నాకేదైనా పవర్ ఉంటే నేను సింధుని ప్రాక్టికల్గా ఒక ఆట ఆడుకోను. రిషిని సింధు నుంచి వేరు చేసి మీకు దగ్గర చేయను మేడం. మా వైపు నుంచి మీకెలాంటి అధికారం కావాలి? అది మీ కంపెనీకి నన్ను లీగల్ అడ్వైజర్గా చేస్తే అప్పుడు ఏదైనా చేసేయచ్చు మేడం. మీరు చెప్పిన పని తప్పకుండా చేస్తాను. అసలు క్లయింట్స్కి ఫేవర్ చేయడమే కదా లాయర్గా నా డ్యూటీ. మా యష్ కంపెనీకి మిమ్మల్ని లీగల్ అడ్వైజర్గా పెట్టే బాధ్యత నాది. అది చాలు మేడం, ఇక నేను చూసుకుంటాను. నేను మా యష్కి చెప్తాను, మీరు మాత్రం ఇక నుంచి సింధుకి సంబంధించిన ప్రతి విషయం నాకు చెప్పాలి, దాన్ని ఆపాలి. ఇక మీరేం టెన్షన్ పడకండి మేడం. నన్ను మీ కంపెనీకి ప్రాక్టికల్గా లీగల్ అడ్వైజర్గా చేసి చూడండి, ఆ తర్వాత కథ వేరుగా ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ప్రసాద్ని ఎదిరిస్తే ఎదుటి వాళ్ళ ఫ్యూచర్ పోయినట్టే. ఇక నుంచి మీకు రోజు టచ్లో ఉంటాను మేడం. వస్తాను మేడం. శశి, శశి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్లో రిషి నన్ను తోసేశాడు నానమ్మ. రిషి నిన్ను తోసేశాడా? ఎందుకు? రిషికి ఇష్టమైన వంటలు నువ్వు చేయించావు కదా. అవును, అవి రిషికి పెట్టావా? పెట్టాను. తిన్నాడా అసలు? తిన్నాడు. ఆ సింధు నా కోసం నాకిష్టమైన బెండకాయ కూర చేసి నాకు పెట్టమని రిషితో పంపించింది. మా దగ్గరికి వచ్చాయి, వస్తావా? సింధు కంటే సంధ్య అమ్మనే మంచిది. ఎందుకు మా అమ్మ చేసిన కర్రీని పడేసావు? నాకు తినడం ఇష్టం లేదు. నానమ్మ నా కోసం చేసిన వంటలు నేను తింటున్నాను కదా. అయితే ఏంటి, నేను తినను. ఐ హేట్ యు. అది సరే, నువ్వు తిన్నావా? లేదు నానమ్మ, నేను తినలేదు అసలు. నాకు ఇష్టం లేదని చెప్పాను. అమ్మ నీకోసం కష్టపడి చేసింది తిను అని ఎంతో బ్రతిమలాడాడు. అయినా సరే నేను తిననని చెప్పేశాను. అప్పుడు రిషి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు?
మనిద్దరం కలిసే ఉందాం అనుకున్నాం కదా. నువ్వు నాన్న దగ్గర ఎందుకు, అమ్మ దగ్గరికి వచ్చేయ్, అమ్మ నీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది అన్నాడు. రిషిని తీసుకొద్దామని స్కూలుకి వెళ్ళాను. అక్కడ వాడు కనపడలేదు. శశి, శశి, ఏంటి నాన్న? మీ స్కూల్ వదిలిన తర్వాత రిషి ఎటు వెళ్ళాడు నీకేమన్నా తెలుసా? నాకు తెలీదు నాన్న. స్కూల్ అయిపోగానే నేను ఇంటికి వచ్చేసాను.